హాయ్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఇది వచ్చేసి నా దగ్గర ఎంటీ ఒక పాట్ ఉందన్నమాట. అయితే వేరే ప్లాంట్స్ కొన్నప్పుడు నాకు ఇది వచ్చింది. బట్ ఆ మొక్క పెద్దదైపోయిందని చెప్పి రీపాటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము రీపాటింగ్ ఇలా హోల్స్ ఉన్న వాటి ఇట్లా చేసుకోవాలంటే మట్టి డ్రైన్ అయిపోకుండా ఉండాలని ఇలా కొబ్బరి పీచు లేకపోతే టిష్యూస్ కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నేను ఇలా కొబ్బరి పీచునంతా బెడ్డింగ్ చేస్తున్నాను. బెడ్డింగ్ చేసిన తర్వాత మనము పాటింగ్ ఎలా చేస్తామనేది నేను మీకు చూపిస్తాను. బోన్ మీల్ అండి, కొంచెము బోన్ మీల్ ఏంటంటే టమాటా మొక్క పెడదామని. సో మనం మెయిన్ టమాటాలు ఏంటంటే పుచ్చువి పురుగు పట్టినవి వస్తాయి కదా, అందుకని అది రాకుండా మనకి ఇది నీమ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ మాత్రం లిమిటెడ్గా వేసుకోవాలి, వేడికి మొక్కలు మాడిపోతాయి. ఇవి వచ్చేసి ఫర్టిలైజర్ అండి, ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్కి. ఇదిగో ఈ గింజలు జస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా బాగా వస్తాయండి, రూట్స్ బాగా ప్రాపగేట్ అవుతాయి. అయితే ఇందులో నాకు కోకోపిట్ లేదు, సో ఇందాక మిక్స్ చేసుకున్నాను. ఇందులో నాకు కోకోపిట్ ఉందనమాట. ఇది మొత్తం కలిపేసి నేను సగం ఇది సగం అదిగా వేసుకుంటాను అనమాట. ఇందులో మళ్ళీ కోకోపిట్ తెచ్చి ఇంకో పాట్లో వేస్తాను మీకు సాయిల్ మిక్సింగ్ చూపించడం కోసము. ఇందులో కనీసం హాఫ్ పైన కోకోపిట్ వేస్తానండి, లేదనంటే ఒడ్డు పొట్టు కానీ నెక్స్ట్ చెక్క పొట్టు కానీ మన కార్పెంటర్ షాప్స్లో దొరుకుతాయి కదా, అది ఇలా మంచిగా కలిపేసుకుంటే మంచి మట్టి ఫర్టిలైజర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను మొక్కలకి రోజు కంపోస్ట్ బదులు ఏం చేస్తానంటే బాటిల్స్ కట్ చేసి అందులోనే పెట్టి కుండీలో పక్కకి పైన మూత కొంచెం కట్ చేసేస్తాను. అందులోనే రోజు కూరగాయల చెత్త అవన్నీ ఉంటాయి కదా మన కిచెన్ వేస్ట్, అది వేసుకొని దాంట్లోంచి నీళ్లు పడుతుంటానండి. అందుకే పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి మాకు. ఇదంతా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 2 నెలలుగా చేస్తున్నాను అంతే. 2 నెలలకే నాకు చాలా బాగా డిఫరెన్స్ తెలిసిందండి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఇందాక కలిపిన మిక్స్లోది. సో ఇది కొద్దిగా వేసేసుకుంటాను, కలిపేసుకొని ఇదిగోండి మట్టి అంతా వేసుకుంటున్నాను. రీపాటింగ్ చేస్తున్నాను కదా, అంతా పాట్ మిక్స్ అంతా ఇందులో రెడీ చేసుకుంటున్నాను. అది జీజీ ప్లాంట్ కూడా చూసారు కదా, ఇందాక పక్కన పెట్టుకున్నాను. ఇదంతా పాత కుండీలో ఉండేది నేను తీసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక నేను మట్టి ఏదైతే కుండీలో నింపుకున్నానో అందులో పాటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఒక దుంపతో పాటు ఉందండి అది. ఆ దుంపకున్నది నేను తీసేటప్పుడు కట్ అయిపోతే ఆ పళంగానే పెడుతున్నాను. అయితే అలా పెట్టేటప్పుడు కూడా ఉత్త కొమ్మ పెట్టినా కానీ వస్తుందండి. అలా నేను చాలాసార్లే పెట్టాను, షిఫ్టింగ్ చేసేటప్పుడు లేకపోతే సర్దేటప్పుడు. కొమ్మలు పెద్దగా అయిపోయినా ఒక్కొక్కసారి బరువుకి ఇవి కట్ అయిపోతుంటాయి. అలా ప్రాపగేట్ చేసినవి వచ్చాయండి. ఇది కూడా అలా పెట్టింది కింద దుంప తయారైంది అనమాట. అంటే డ్రైన్ అవుతుంది వాటర్ అనేది మంచిగా, అలా అని మట్టి అంతా కింద పడిపోకుండా అనమాట. ఇది ఇంకోటి పాత మట్టి, ఇది చిన్న దాంట్లో అంటే ఎక్కువ ఇదిలో కోకోపీట్ అది మిక్స్ ప్రాపర్ మిక్స్ ఉందండి. ఏంటంటే ఇది జీజీ అనేది కొంచెం పెద్దవాటిలో పెడితే దుంప పెరిగిన కొద్దీ మొక్క బాగుంటుంది అనమాట. అందుకనేసి నేను ఇలా కొంచెం పెద్ద దాంట్లో, ఇది ఇంటీరియర్గా కూడా మంచిగా పెట్టుకోవచ్చు, ఇంటీరియర్ ప్లాంట్ బెస్ట్ అని చెప్పచ్చు. ఇందులో పెట్టేసి ఇక్కడ ఇలాగే ఒకటి, మేము లేవండి ఊరెళ్ళి ఎప్పటికీ ఇంట్లో ఉన్నవి వాటర్ పోయిపోయి ఈ మొక్కలు కొంచెం ఎండిపోయినట్టు అయ్యాయి. ఇందులో ఉన్నవి అన్నీ కలిపేసి తీసుకున్నానండి. వీటిని కూడా కట్ చేస్తే ఏమైనా ప్రాపర్గా చేయొచ్చేమో చూస్తాను నేను, ఇట్లాగే వదిలేను. ఈజీ దుంప ఇది ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా కట్ అయిందండి, కట్ అయినా కానీ
దానికి అదే వస్తుంది. ఇది పడంగా ఇలా పెట్టేస్తున్నా. ఇది ఏంటంటే ఇవాళ పెట్టాను కాబట్టి ఇంత నీళ్ళు పోస్తున్నానండి. మామూలుగా చూసుకుంటే జీజీకి ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు అసలు. ఏదో కొంచెం సన్ షేడ్ పడితే చాలు, ఇది ఇంట్లో కూడా హ్యాపీగా పెరిగిపోతుందండి ఈ మొక్క. సో ఇది కూడా ఎలా వచ్చిందనేది నేను మీకు నెక్స్ట్ అప్డేట్లో చూపిస్తానండి.